తప్పులు ఒప్పుకుని నా వైపు తిరిగిన నేను క్షమించదునని చెప్పిన దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం లేవియాకాండం 26 అధ్యాయం 41 నుంచి 27 అధ్యాయం 4 వరకు. నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించుతననియు ఒప్పుకునేళ్ళ అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషములకు ప్రతిదండను అనుభవించుతామని ఒప్పుకునేళ్ళ నేను యాకోబుతో చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును, నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధన, నేను అబ్రహాంతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఆ దేశం కూడా జ్ఞాపకం చేసుకుందును. వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినమును అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టలను అసహించుకుని ఆ హేతు చేతనే వారు తమ దోష శిక్ష న్యాయమని ఒప్పుకుందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను, నా నిబంధనను భంగపరచి వారిని కేవలం నశింపజేయనట్లు వారి యందు అసహ్యపడను. ఎలాగనగా నేను వారి దేవుడినైన యెహోవాను, నేను వారికి దేవుడినై ఉన్నట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుని నేను యెహోవానని చెప్పుమనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తన ఇశ్రాయేలుకును మధ్య నియమించిన కట్టలను, తీర్పులను, ఆజ్ఞలు ఇవే. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తొలము వంటి 50 తొలములు వెండిని నిర్ణయింపవలెను, ఆడదానికి 30 తొలములు నిర్ణయింపవలెను. ఇప్పుడు ఇశ్రాయేల్ పాపం తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా చేసినప్పుడు దేవుడు శత్రువులకు అప్పగించేస్తాను, ఆ దేశాన్ని కూడా శత్రువులకు అప్పగించేస్తాను, శత్రు దేశంలో మీరు నానా బాధలు పడతారో, ప్రతి దానికి భయపడుతూ ఉంటారో అని అక్కడ చెప్పారు కదా. అసలు మీ మధ్యలోకి నేను రాను అని చెప్పారు కదా. ఎప్పుడైతే తప్పు తెలుసుకుని నా వైపు తిరిగారో అప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి నేను చేసిన నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటా అన్నారు. ఆ నిబంధన ఏంటంటే ఆదికాండం 17 అధ్యాయం 8వ వచనంలో నీ సంతానాన్ని నిత్యస్వాస్యంగా కానాన్ని ఇచ్చేస్తా అన్నారు. ఇప్పుడు నిత్యస్వాస్యంగా సంతానానికి ఇచ్చేస్తాను, మళ్ళీ శత్రువులకి ఇచ్చేవేంటని అడగటానికి రైట్స్ ఉంటాయి అక్కడ అనమాట. కనుక అందుకే నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను, నేను పూర్తిగా మిమ్మల్ని నశింపజేయను, మీకు బుద్ధి రావడం కోసమే ఈ శిక్షలన్నీ నేను విధిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ సీనాయి కొండ మీద హోరేబు సీనాయి అన్న ఒకటి, ఆ సీనాయి కొండ మీద మోషేకి దేవుడు ఆజ్ఞలన్నీ ఇచ్చారు, ఇశ్రాయేలుకి అందరికీ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ విశేషమైన మొక్కుబడి చేసుకుంటే అంటే ఇప్పుడు మొక్కుబడి చేసేసి మళ్ళీ చెల్లించలేకపోతే ఇప్పుడు యాజకుడు నిర్ణయించాలి ఆ మొక్కుబడికి ఎంత అని. ఇప్పుడు 20 ఏళ్ళు 60 ఏళ్ళు మధ్యలో అతనికైతే 50 తొలములు ఎండి ఇవ్వాలి, ఆడుదానికైతే 30 తొలముల వెండి ఆ మొక్కుబడికి ఏ మొక్కుబడి చేసుకున్నాడు దానికి ప్రతిగా వెండి ఇన్ని తొలములు తూసేవాళ్ళని ఇక్కడ రాస్తుంది ఆమె.